నమస్తే అమ్మా. నమస్తే. మా ఇల్లు మీ సొంత ఇల్లేనా? సొంత ఇల్లు కాదమ్మా. మరి అద్దెకుంటున్నారా? మామూలుగా ఉంటాను. మామూలుగా అంటే ఫ్రీగా ఉంటాను. మాకు ఇల్లు కాదు, ఏం లేదమ్మా. 3 పిల్లలతోటి భర్త తొగ్గిస్తాడు. 2 పిల్లలే ఉన్నారు ఇక్కడ? 3 పిల్లలమ్మా. పిల్లని హాస్టల్ వేస్తాము. పాప, తను కూడా పాప. 3 పిల్లలు అయ్యాక మీ ఆయన ఏమా తాగుతారు, చేస్తారు, మరి బాధేస్తారు, కొట్టేస్తారు, చేస్తారు. ఇష్టం వచ్చినట్లు కత్తులు ఉంటాయి, గొడ్డలు ఉంటాయి, వాటితోటి కొట్టేస్తారని పిల్లలు చంటి పిల్లలు కానీ తీసుకొని మా అమ్మని ఇంటికి వచ్చేసాము. ఏం చూడమ్మా, ఏం చేయడు, పిల్లలకి ఏమండు, మంచి అండు, చెడ్డ అండు, పిల్లలకి భోజనం పెట్టడు, ఏం పెట్టడు, గొప్ప టార్చర్ పెడతాడమ్మా. ఆ టార్చర్ పెట్టడం వల్ల మా అమ్మాయిల ఇంటికి వచ్చి పిల్లలు తీసుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండిపోయాము. ఆయన వదిలేదు, మీరు వచ్చారు. మేము వచ్చాము ఇక్కడ. మళ్ళీ ఇంకెప్పుడు రాలేదు తను? మరి ఇంకేం రాలేదు. ఇంకెక్క అమ్మయ్య వదిలి వెళ్ళిపోయింది అనుకున్నాడా? మరి ఎవరు లేరు. అమ్మ ఉన్నది మాకు. మరి మాకు భూమి కాదు, పొట్టు కాదు, ఏం లేదు, ఇల్లు కాదు, పుల్లు కాదు, ఏం లేదమ్మా. మీరు ఏం పని చేస్తారమ్మా? వ్యవసాయం పని చేయడమే. పనికి వెళ్తే తిండి, లేకపోతే ఏం లేదు మాకు. నేను ఒక్కరిదాన్ని కష్టపడతాను. 3 పిల్లలు పెంచుకొని అలా. మీ అమ్మ నాన్న ఇక్కడేనా? మా అమ్మ ఉంది, మా నాన్న లేరు. అది ఏది ఆవిడేరి? అక్కడ అబ్బాయి ఉన్నాడు, అక్కడ ఉంటది. ఇక్కడ 10 రోజులు, అక్కడ 10 రోజులు ఉంటుంది. అలాగే ఉంటుందా? ఏం చదువుతున్నావు నువ్వు? 9th. ఇంత ఉన్నావు అమ్మ. ఆ అమ్మాయిని చదువుకు పంపితే కొంచెము బుర్ర పంచినట్లా ఎటు పడితే అటు వెళ్ళిపోవడము చేయడము చేస్తుందమ్మా. ఒకరోజు ఒక ఊరు వెళ్ళిపోయింది. 4 సార్లు 4 ఊర్లు వెళ్ళిపోయిందమ్మా. వెళ్ళిపోతుంటే అలాగే తీసుకొచ్చి. వెళ్ళిపోతున్నావు? పుట్టినా అన్ని బాగా గట్టిగా మాట్లాడుతున్నావు. మామూలుగా తీసుకొచ్చాము. మరి చదువుకులాయమ్మని చదువు మానిపించి ఇంట్లో పెట్టుకొని నా కూడా ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకెళ్ళిపోతున్నాము. మరి పూర్తి చదవలేదు ఆ పాప. ఇప్పుడు 10th కూర్చుండేదా? ఎందుకు వెళ్తున్నావు అటు ఇటు? నువ్వు చదువుకొని స్కూల్లో వండుకున్నావు. ఊర్లో స్కూల్ నచ్చలేదా? బాగా చెప్పట్లేదా? మళ్ళీ చదువుకుంటావు పోనీ? మరి చదువుకు వెళ్తాం. పంపించేస్తావా? మరి పంపించనమ్మా. నాతో పంపిస్తావా? మరి ఎవరితో పంపించనమ్మా. టార్చర్ పడలేకపోతాను మా పిల్లతోటి. అదే నువ్వు కాదు, ఆ టార్చర్ అయితే నాకు ఇచ్చే, నేను చదివిస్తాను. సిటీలో బియ్యం ఉన్నాయా? 10 కేజీలు ఉంటాయి. రోజు కూలికి వెళ్తే ఎంత వస్తుందమ్మా? 200, 300 ఇలాగ. 200 వస్తుందా, 300 వస్తుందా? 200 వస్తుంది. ఈ ఊర్లో కూలీలు 300 కదా. వేరేగా వెళ్తాం మేము కూలికి. 200కి 300కి ఖాళీగా లేకుండా ఏదో పని చేసుకుంటుంటారు. ఇవాళ వెళ్ళారా? ఈ రోజు మరి వెళ్ళలేదా? ఓకే. నిన్న వెళ్ళారా? నిన్న వెళ్ళలేదమ్మ. ఇప్పుడు 10 రోజులు బట్టి ఒంట్లో పోవాలి. మరి అలాగే ఇంటికాడే ఉన్నాను. సరే, నేను బియ్యం ఇస్తాను, తీసుకోండి. సరేనా? మీ ఆయనకు ఫోన్ చేయమంటావా? మా ఆయన ఫోన్ నెంబర్ కాదు, ఏం లేదండి. అసలు ఎక్కడ ఉంటాడో తెలియదండి మాకు. ఎన్నాళ్ళు అయింది నువ్వు వచ్చేసి మీ ఆయన వదిలేసి? 10 సంవత్సరాలు వచ్చాం. మేము ఇక్కడే ఉన్నాం. ఆ పిల్లడికి ఎంత వయసు అప్పుడు వచ్చావమ్మా? ఆ పిల్లడు పుట్టాడు, మేము ఇక్కడే ఉన్నాం. అంటే కడుపుతో వచ్చావా లేకపోతే మామూలుగా వచ్చావా? కడుపుతోనే ఇక్కడ ఉండిపోయినామమ్మ. మేము కడుపుతో ఉన్నామని తెలిసి కొట్టాడు. ఆ టార్చర్ పడక ఇక్కడికి వెళ్ళిపోతాం మా అమ్మాయిల ఇంటికి. ఇంకొక వేరే ఇంట్లో ఉండేవాళ్ళు మా అమ్మ. వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోమన్నారు. మళ్ళీ ఇంట్లో పోజిస్తాము. ఇక్కడ ఉన్నాము. వీళ్ళు రెంట్ తీసుకోవట్లేదా? రెంట్ ఇంకేం తీసుకోలేదు. మామూలుగా ఉన్నాం అంత ఖాళీగా. సరే, బియ్యం తీసుకురండి అమ్మ. అవి బియ్యం 25 కేజీలు. అందులో అన్నీ ఉంటాయమ్మా, నిత్యావసర సరుకులు అన్నీ ఉంటాయి. ఇవాళ చక్కగా పిల్లలకి మంచిగా భోజనం వండి పెట్టండి. స్కూల్కి వెళ్తే 200 వస్తున్నాయి, 200-300 వస్తున్నాయి. మీకు ఏమైనా డబ్బులు ఖర్చులకి ఏమైనా కావాలా? ఎంత కావాలి? ఒక 1000 రూపాయలు. ఎంత? 1000 రూపాయలతో ఏం చేస్తావు? ఈ సామాన్లు కూడా అయిపోయి సామాన్లు కూడా కొనేసుకుంటున్నాను. సరే, $4000 ఇస్తున్నాను. సరే మరి, జాగ్రత్త. సరేనా? మంచిగా భోజనం చేయండి. ఈ పూటకి మంచిగా వంట చేసుకొని. సరేనా తల్లి? సరే.